హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్. ఈరోజు మనము టొమాటో రైస్ చేసుకోబోతున్నాము. ఇది మామూలు టొమాటో రైస్ కాదండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అండ్ మార్నింగ్ టైం లంచ్ బాక్స్లోకి అయితే చాలా బెస్ట్ రెసిపీ ఇది. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇది మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, స్పైసీగా. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో లాస్ట్లో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మీరు నాన్ స్టిక్ ప్యాన్ వాడుతుంటే కనుక ఆయిల్ ఇంకా తగ్గించుకోవచ్చు. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసి ఇవన్నీ కూడా చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు ఇలా సగానికి చీలినవి, ఈ 2 కూడా వేసి ఒక 30 సెకండ్ల పాటు అలా ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, చూసారు కదా ఎంత సన్నగా తరిగామో, ఇలాగే ఉండాలి. లేదా రైస్ తినేటప్పుడు పంటి కింద పడి టేస్ట్ అయితే డామినేట్ చేస్తాయన్నమాట. సో ఇవి కూడా ఒక 3-4 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు, అంటే ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుని 5 టొమాటోలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి మరీ చిన్న ముక్కలుగా కాదు, అలా అని మరీ పెద్ద ముక్కలుగా కాదు, ఇలా 1/2 ఇంచు ముక్కలుగా ఉండాలన్నమాట. అప్పుడే ఇవి మగ్గాక కూడా కొంచెం బయట ఉంటుంది, అలాగే ఫ్లేవర్ అంతా కూడా బాగా రైస్లో కలిసిపోతుంది. టొమాటోస్ వేసాక ఉప్పు వేసుకుంటే అందులోంచి నీళ్లు త్వరగా బయటకు వచ్చేస్తాయి. సో రైస్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకుని ఇవి ఒక 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు బాగా సాఫ్ట్గా అయిపోతాయి అండ్ లైట్గా గుజ్జులాగా తయారవుతుంది. అప్పుడే కరెక్ట్గా అదే టైంలో 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ అంత కారం, 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా పొడి, అలాగే 3/4 టీ స్పూన్ అంత ధనియాల పొడి వేసేసి ఈ మసాలాలన్నీ కూడా టొమాటోల్లో బాగా కలిసిపోయేలాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని 2 కప్పులంతా ఉడికించిన అన్నం వేసేసుకోండి. అంటే 300 గ్రాముల బియ్యాన్ని ఉడకబెట్టిన రైస్ అన్నమాట. ముందుగా చెప్పినట్టే మిగిలిపోయిన అన్నం ఉంటే కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు రైస్లో మనం వేసిన మసాలాలు, లైట్గా గుజ్జుగా అయిన టొమాటోలు, ఈ 2 కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి అన్నమాట. ఇలా అట్లీస్ట్ ఒక 4-5 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో. ఆ తర్వాత ఫైనల్ టచ్గా 1 టీ స్పూన్ అంత నిమ్మకాయ రసం, కొంచెం తరిగిన కొత్తిమీర వేసేసి మళ్ళీ 1 నిమిషం పాటు అంత మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుని నీట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది యాజ్ ఇట్ ఈస్గా కూడా చాలా చాలా బాగుంటుందండి. బట్ బెస్ట్ కాంబినేషన్ ఏంటో చెప్పమంటారా? ఆనియన్ రైతా చాలా చాలా బాగుంటుంది. అండ్ లంచ్ బాక్స్లోకి పెడితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.